రానా నగర్లో మన తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి చేరుతున్నటువంటి వీళ్ళతో పాటు ఇంకా సుమారు ఒక 50-60 కుటుంబాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. తర్వాత ఆయన కుమారుడు యువకుడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఫయాజ్ అలీ, మహమ్మద్ అలీ, మహమ్మద్ షరీఫ్, అలీ, చౌడయ్య, సద్దా. ఈ ఫోటో అయిపోయినాక వెళ్ళండి. సుజాత, రహమూన్, లలితాదేవి, నేను ఈరోజు వైసీపీ పార్టీలో రావడం కారణం ఏంటంటే జగన్ సార్ సీఎంగా ఉన్నప్పుడు, మన రాజమోహన్ సార్ ఎమ్మెల్యే వారు ఉన్నప్పుడు మన పొద్దుటూరుకి ఎంతో అభివృద్ధి చేసినారు. మన అమృతనగర్కి అయితే ఒక రోడ్లు అయితేనేమి, ఒక కాలువలు అయితేనేమి, మరో రోడ్లు దర్గా అయితేనేమి, ఒక ఇంటి పట్టా అయితేనేమి, ఎన్నో పథకాలు అయితేనేమి, కాలువలు క్లీనింగ్ చేయాలన్నా కానీ అప్పుడు వారానికి ఒకసారి వచ్చి కాలువలు క్లీనింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాలువలు క్లీనింగ్ చేయాలన్నా 3 నెలలు 4 నెలలు ఒకసారి వస్తున్నారు. కసువు తాక్టారు 3 నెలలు 3-4 నెలలు అవుతుంది. అప్పుడు జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లీనింగ్ అవుతున్నది. అందుకోసం నేను ఈరోజు ఈ పార్టీలో చేయడం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎంత విఫలమైంది, ఈ 2 కారణాలను పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యునిగా సభ్యత్వాన్ని నమోదు చేసుకునేదానికి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ఇష్టపడి వైఎస్ఆర్ కుటుంబ సభ్యునిగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరుడు షేక్ నూరు బాషాకు, వారి తండ్రి గారైనటువంటి ఖాదర్ బాషా గారికి, వీరి తమ్ముడైనటువంటి మహమ్మద్, వారితో పాటు వారి రక్త సంబంధికులకు, వారి మిత్రులకు, వారి ఇరుగు పొరుగుగా ఉండేవారి ఆత్మీయులకు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సభ్యత్వాన్ని తీసుకుంటా ఉన్నారో వారందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని సుస్వాగతాన్ని పలుకుతా ఉన్నాను. నేను స్వాగతాన్ని పలకడమే కాకుండా ఆ సోదరులందరినీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేటి నుంచి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరగబోయే
అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసే పోరాటాల్లో కానీ, ఇక్కడ జరుగుతూ ఉండే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసే ఉద్యమాల కోసం కానీ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, లేక వారి వ్యక్తిగత కుటుంబ కష్టసుఖాల్లో కానీ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి నాయకునిగా నేను వారికి పెద్ద అన్నలాగా తోడు నీడగా 24 గంటలు సంరక్షిస్తానని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాను. కొత్తపల్లె గ్రామ పంచాయతీ అన్న, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అమృతానగర్ అంటే మరీ 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 ఇది నా బొడ్డు దగ్గర నుంచి చెప్పే మాట తల్లి, నాలుక మీద నుంచి చెప్పే మాట కాదు, నా నాభి దగ్గర నుంచి వచ్చే మాట. మరీ 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 ఎక్కువ ఇష్టం నాకు అమృతానగర్ అంటే. కృతజ్ఞతాభావం ఎక్కువ ఉంది మీ పట్ల. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కానీ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగినప్పటి నుంచి కానీ ఈ అమృతానగర్లో ఎప్పటికీ రాజశేఖర రెడ్డి రక్తానికే ఓటేస్తున్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. నేను 3 సార్లు పోటీ చేసిన, 2 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలవగలిగిన, ఒక్కసారి ఎమ్మెల్యేగా 2024లో ఓడిపోయినా. కానీ 3 సార్లు నేను ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు గెలిచిన, ఒక్కసారి ఓడినా. కానీ అక్కలకు అన్నలకు చెప్తా ఉన్నా, ఈ అమృతానగర్లో మాత్రం 3 సార్లు గెలిచినాడు రాచమల్లు. కారణం, ఇంత తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి 1,00,000 అబద్ధాలు చెప్పి ఈవీఎం మిషన్లను ఉపయోగించుకొని మోసం చేసిన తర్వాత కూడా సింగల్గా వచ్చిన, సింహంలా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్ గుర్తును అమృతానగర్లో ఇప్పుడు కూడా గెలిపించినారు. 24లో కూడా 5 బూతులు ఉంటే ఇక్కడ 5 బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకే మెజార్టీ ఇచ్చినారు. 14లో మెజార్టీ ఇచ్చినారు, 19లో మెజార్టీ ఇచ్చినారు, 24లో మెజార్టీ ఇచ్చినారు, 29లో అఖండమైన మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. మరి నాకు మీ పట్ల విశ్వాసము, కృతజ్ఞత, ప్రేమ ఉండవా తల్లి? తను ఓడినప్పుడు కూడా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయో ఆ ప్రాంతం మీద ఎనలేని మమకారం, ఎనలేని కృతజ్ఞత ఉంటుంది. ఇది నిజం తల్లి. నేను స్ట్రైట్గా నిజాయితీగా ముఖం మీద మాట్లాడే మనస్తత్వమే, లోపల ఒకటి పైకొకటి మాట్లాడే మనస్తత్వం కాదు, కుండ పగలగొట్టినట్టు మాట్లాడే మనస్తత్వమే నాది. చాలా చాలా కృతజ్ఞత ఉంటుంది. మేము ఓడిపోయినప్పుడు కూడా మాకు ఎక్కడైతే మెజార్టీ వచ్చిందో అమృతానగర్ అటువంటిదే. కొత్తపల్లె పంచాయతీ అంతా చూద్దాం, చాలా చోట్ల ఈ కూటమి పాలనకు, వీరి అబద్ధాలకు, ఈవీఎం మిషన్లకు మెజార్టీ వస్తే, కానీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మాత్రం 25,000 ఓట్లుంటే 20,000 ఓట్లు పోలైతే నేను పోటీ చేస్తే ఫ్యాన్ గుర్తుకు 10,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ వారి అబద్ధాలకు, వారి ఈవీఎం మిషన్లకు పని జరగలే, పప్పులు ఉడకలే. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజార్టీ రాలే. మరి 50, 60, 70 ఓట్లను లాభము, మెజార్టీని కూడా నేను పరిగణించను. 20,000 ఓట్లలో మనకు 10,000 ఓట్లు వచ్చినాయి, వారికి 10,000 ఓట్లు వచ్చినాయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సగం ఓట్లు మనకు రాగలిగినాయంటే ఈ గ్రామ పంచాయతీలో రాజశేఖర రెడ్డి రక్తానికి, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుకు విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది. అదే రేపు 29 ఎన్నికలు ఈవీ మిషన్లు కాకుండా సక్రమంగా జరగగలిగితే 20,000 ఓట్లు పోలైతే 15,000 ఓట్లు మనకు వస్తాయన్న నమ్మకం నాకుంది తల్లి. అమృతానగర్, రాజశేఖర రెడ్డి అన్న ప్రారంభించినటువంటి అమృతానగర్ కాలనీ. ఇందులో ఎవరి గొప్పతనము లేదు, ఒకే ఒక వ్యక్తి గొప్పతనం, రాజశేఖర రెడ్డి. ఆయన ఆస్తిని ఇచ్చినాడు, ఒక గూడును కల్పించినాడు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండడానికి. మరి ఇక్కడ రోడ్లు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ, బడి కానీ, గుడి కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి, పాలన చేయించడానికి ప్రభుత్వ ఆఫీసులు కానీ ఇక్కడ ఏమీ గత పాలకులు చేసిన దాఖలాలు లేవు. ఇది 2006లో ప్రారంభమైంది అమృతానగర్. 2019లో మేము అధికారంలోకి వచ్చినాం. మేము అధికారంలోకి వచ్చేదానికి, ఇక్కడ ఈ అమృతానగర్ ప్రారంభమైన దానికి మధ్యలో 13 సంవత్సరాల కాలం జరిగింది, ఒక పుష్కర కాలం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు స్థానికంగా ఉండబడినటువంటి తెలుగుదేశం పార్టీ
ఎమ్మెల్యే అయినటువంటి నంద్యాల వరదరాజిరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా గౌరవంగా. 13 సంవత్సరాలు 2006 నుంచి 2019 వరకు 13 సంవత్సరాలు మీరు అధికారంలోనూ ఎమ్మెల్యేగాను కొనసాగినప్పుడు ఈ అమృతానగర్కు మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయగలుగుతారయ్యా అని అడుగుతా ఉన్నా నేను. కనీసం నువ్వు 7 రోడ్లు కూడా వేసినావో వేయలేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకత్వంలో మేమందరం కలిసి 19 నుంచి 24 వరకు ఈ అమృతానగర్లో 72 రోడ్లు వేసినాం తల్లి. అందులో 51 పెద్ద రోడ్లు వేసినాం, 21 రోడ్లు చిన్నవి వేయగలిగినాం. 2 ప్రధానమైన కాలువలను, మడూరు కాలువలు ప్రధానమైన కాలువలను నిర్మించగలిగినాం. నాగాయపల్లి నుంచి మీకు మంచినీళ్ళను తీసుకురాగలిగినాం 72 లక్షలతో. చెరువులో, నాగాయపల్లి చెరువులో 2 మోటార్లు ఉంటే 8 మోటార్లు బిగించగలిగినాం. మీరు ఎక్కడికో పోయి ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఈ కొత్తపల్లి పంచాయతీలో ఈ అమృతానగర్లో లింగాపురం దగ్గరకో కాదరాబాద్ దగ్గరకో సెక్రటరీ దగ్గరికి పోయి చేయించుకోవాల్సిన పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము మీకు ఇచ్చిన అపూర్వమైనటువంటి కానుక ఏంటంటే స్వపరిపాలన ఇచ్చినాం. స్వపరిపాలన అంటే మీకు మీరే పరిపాలన చేసుకునే అవకాశాన్ని మీ ప్రాంతంలోనే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టగలిగినాం. ఇక్కడ అమృతానగర్లోనే 2 సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయగలిగినారు. ఆ 2 సచివాలయాలే మీకు పాలన చేయగలిగినారు. ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, వాకిలి కావాలన్నా, లోను కావాలన్నా ఇక్కడి నుంచే మీకు లభ్యమయ్యేటువంటి సులభతరమైనటువంటి పాలనను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం మీకు అందించినామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. ఇట్టి గర్వపడడానికి, ఇట్టి సంతోషాన్ని అనుభవించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ ఒక్కటైనా మనసుకు మీకు కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా. కనిపిస్తే చెప్పమని అడుగుతా ఉన్నా. ఇదిగో నేను ఇది చేసినాను, 13 ఏళ్ళు ఉన్నాను, 13 ఏళ్ళలో ఇది చేసినాను అని చెప్పి స్పష్టంగా నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. ప్రజలను సాక్ష్యభూతిగా పెట్టుకొని, ప్రజలనే సాక్ష్యంగా చేసుకొని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చేసిన ఈ పంచాయతీ అభివృద్ధి ఎన్ని 100 కోట్లు, ఎన్ని 10 కోట్లు చెప్పగలుగుతా. నీ జీవిత పర్యంతరం 30 సంవత్సరాల ఎమ్మెల్యేగా కొనసాగినప్పటి నుంచి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి నువ్వు చేసిన అభివృద్ధి ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు శ్వేతపత్రం విడుదల చేయగలుగుతావా? మీడియా సోదరులను కూర్చోబెట్టి పేరునా చెప్పగలుగుతావా అని అడుగుతా ఉన్నా నేను. ఒక్క ఈ పంచాయతీలో ఒక్క అమృతానగరికే తల్లి, ఒక్క అమృతానగరికి మీకే నేను ఉండబడిన 5 సంవత్సరాల కాలంలో 10 నుంచి తక్కువనే 15 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం. ఒక్క అమృతానగర్కు, ఒక్క అమృతానగరికే. వివేకానంద నగర్ కాలనీకి చేసినాం 4-5 కోట్ల రూపాయలు. DCSR కాలనీకి చేయగలిగినాం. ప్రతి గ్రామానికి చేయగలిగినాం. అంటే 5 సంవత్సరాల పదవీ కాలంలో ఎంతో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలను కోట్ల రూపాయలు పంచాయతీకి మేము అందించినాం. అమృతానగర్కి అయితే 10-15 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం. గెలిచిన 2 సంవత్సరాల్లో ఏమి ఇచ్చినారని అడిగితే ఏం చెప్పగలుగుతారమ్మా? అబద్ధాలు చెప్పగలుగుతారు. వాళ్ళు మీకు ఇచ్చేది ఏం తెలిసిన? పేదరికాన్ని. ఇంకా మీకు ఓపికండి పిల్లలు కంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఆడపిల్లకు 1500 రూపాయలు వారి అకౌంట్లో వేసినావా పెద్ద మనిషి అని అడుగుతా ఉన్నా. మరి ఈ ఆశ చెప్పే కదా నువ్వు ఓటు వేయించుకునేది, ఈ ఆశ చూపించే కదా నీవు నీ కొడుకు ఉద్యోగం లేకొచ్చినేది, నీవు నీ కొడుకు అధికారం లేకొచ్చినేది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. 50 సంవత్సరాలకే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ గ్రామ పంచాయతీలో ఈ అమృతానగర్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాడు. ఒక్కరికైనా ఈ 26 నెలల కాలములో 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. ఇయ్యలే కదా. ఇట్లా చెబుతా పోతే చాలా ఉన్నాయి. దీనికి మీరు చెప్పే సమాధానం, వాళ్ళు చెప్పే సమాధానం ఆ అక్క చెప్తా ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటాడు ఆయన అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇది ఇస్తానని చెప్పి అది ఇస్తానని చెప్పి నాకు ఇస్తానని, నా మొగుడికి ఇస్తానని, నా కొడుకు ఇది ఇస్తానని, నా బిడ్డలకు ఇది చేస్తానని చెప్పి నీ నోటికి వచ్చిన అబద్ధం కూతులన్నీ మాకు చెప్పి ఈ ముద్దు మాతో ఓటేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అని అంటావా? మరి ఆ బుద్ధి చెప్పిన మాట ఏంది? సంపద సృష్టించేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు,
సంపద సృష్టించేది నాకు తెలుసు, సంపద సృష్టిస్తా, మీకు సంపద పంచుతా అనేవే. ఎక్కడబ్బా నీ సంపద? 3,63,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో అప్పు చేసిరావు. సంపద మాట దేవుడు ఎరుగు. అప్పుల అప్పారావు అయిపోయి ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం పెట్టావు, అప్పుల కుంపటి పెట్టగలిగినావు. అంతే తప్ప సంపదను సృష్టించింది లేదు. ఇవన్నీ మేము ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం మా మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. వెతుకుతున్నారు మాలాంటి వాళ్ళను జైలుకు పంపించేదానికి, మాలాంటి వాళ్ళని అవమానం చేసేదానికి, ముఖ్యంగా నాలాంటి వాళ్ళని అవమానం చేసేదానికి, జైలుకు పంపడానికి ఎతుకుతున్నారు కారణాలు. ఏ విధంగా రాచమల్లును జైలుకు పంపాలా? కనీసం అంటే 2 నెలల్లో 3 నెలల్లో నన్ను జైల్లో పెడితే కానీ వారి కడుపు సరిగే పరిస్థితి లేదు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ పిల్లల భవిష్యత్ కోసం మేము ధర్నాలైనా, ఉద్యమాలైనా, నిరసన కార్యక్రమాలైనా, తద్వారా జైళ్ళకు పోయేదానికైనా సంసిద్ధంగా ఉండామని చెప్పి హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం తల్లి. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.